కోతులలోంచి మనుషులు వచ్చారని డార్విన్ చెప్పలేదు. ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బుక్ చదవండి మీరు. కోతులకి మనుషులకి వెనకెక్కడో కామన్ పూర్వీకులు ఉన్నారని రాశాడు ఆయన. ఆ కామన్ పూర్వీకులు లేరు ఇప్పుడు. రెండుకి తేడా లేదా? కోతుల్లోంచి మనుషులు వచ్చినారు, ఈ కోతులు ఎందుకు ఉన్నాయి అనేదానికి, ఈ కోతులకి మనుషులకి వెనకెక్కడో పూర్వీకులు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు లేరు అనేదానికి చాలా తేడా ఉంది. డార్విన్ 30 ఏళ్ళు పరిశీలన చేసి తనకు అందుబాటులో ఉన్న ఎవిడెన్స్లన్నీ చూసి మన పూర్వీకులు ఎక్కడో కలిసి ఉన్నారని అంటే ఆయన పట్టుకొచ్చి కోతుల్లోంచి మనుషులు వచ్చినారు మనం అంత సింపుల్ఫై చేసి చెప్పి ఆయన తింటే ఎట్లా? అది ఆయన చేయాల తప్పు. నిరూపణ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు చేయాలి, అది నిరూపణ అంటే. నిప్పుకు కాల్చే గుణం ఉన్నదని స్టేట్మెంట్ నేను ఇచ్చాను అనుకో, నిరూపించగలవా అని మీరు అన్నారు. ఇప్పుడు ఇక్కడ నేను నిరూపించగలను. ఇప్పుడు నువ్వు నిప్పు తీసుకురా, నీ చేతిలో పెడతా, ఖాతాలే చూద్దాం, అది నిరూపణ అంటే. డార్విన్ చెప్పింది ఎప్పుడో కోట్లాది ఏళ్ళ క్రితం జరిగినట్టుని ఇప్పుడు ఇక్కడ చేసి చూపించబట్టి కుదరదు. నువ్వు ఎంతసేపు ఆధారాలు చూపించాల్సిందే. ఇప్పుడు నిరూపించడం అనేది అడగకూడదు మనం దాన్ని. అట్లాంటి ఆధారాలు డార్విన్ సిద్ధాంతానికి కొన్ని వందలు వేలు పోగైతా ఉన్నాయి. ఈ 20 ఏళ్ళ నుంచి యాన్సిస్ట్రల్ జెనెటిక్స్ అనే సబ్జెక్ట్ కింద అద్భుతమైన ఆధారాలు పోగైతున్నాయి. విత్ ఆల్ దిస్ కోట్లాది ఏళ్ళ జరిగింది, ఇప్పుడు చేసి చూపించబట్టి కుదరదు. నేను చూసినంత వరకు కోతుల్లోంచి మనుషులు రాలే. ఎక్కడ చెప్తారు భాయ్ డార్విన్ సిద్ధాంతం కరెక్ట్ అని అన్నాడు. ఆయన తిరిగి తొక్కుతానని జోహార్ ఆయన మంత్రి చేసినాం, మనం ఏం చేయాలా? అట్లాంటి వాళ్ళు మంత్రులు అయిపోతున్నారు. మరి మీ అంత తెలివి కూడా లేదు వాళ్ళకి, మంత్రి అయిపోతాడు. కానీ కోతి నుంచి మనిషి రాలేదు. కోతికి మనిషికి కామన్ యాన్సిస్టర్ పూర్వీకులు ఉన్నారు, వాళ్ళు లేరు ఇప్పుడు, వాళ్ళు పోయినారు. బ్రాంచ్ ఆఫ్ అయిపోయింది. ఈ కోతి ఇప్పుడు మారదు, మారితే నెమ్మదిగా మారుతుంది. ఇది ఎప్పటికైనా మనిషి అయితే ఎవరికి తెలియదు. ఇప్పుడున్న మనిషి ఎంతకాలం బతుకుతారో కూడా ఎవరికి తెలియదు.